హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పుడెప్పుడా అని మనం అందరం ఎదురు చూస్తున్న సోనియా ఎలిమినేషన్ అయితే ఈరోజు జరగబోతుంది. కాకపోతే చాలా అంటే చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసిక్గా నాకు ఎప్పుడు కూడా అంటే స్టార్ ఇండియా వాళ్ళు ఎప్పుడైతే స్టార్ మా ఆఫీస్ వాళ్ళకి అంటే ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మెయిన్ పీపుల్కి 10 o'clockకి మెసేజ్ చేస్తారు ఎవరు ఎలిమినేషన్ అనే పాయింట్ మీద. సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా టీంకి న్యూస్ వెళ్తుంది కదా. సో ఆ తర్వాత నాకైతే వచ్చేస్తుంది ఎవరు ఎలిమినేట్ అనే పాయింట్ మీద. అయితే ఈసారి ఆ మెసేజ్తో పాటుగా ఒక 2 ట్విస్టులు కూడా వచ్చాయి. నాకు అవి చూసిన తర్వాత చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. ఆ 2 ట్విస్టులు కూడా విన్న తర్వాత. సో బేసిక్గా నిన్న అంటే ఫ్రైడే రోజు సాయంత్రం ఒక మీటింగ్ జరిగింది. అంటే క్రియేటివ్ టీమ్కి అండ్ బీబీ మేనేజ్మెంట్కి మధ్య. సో ఆ మీటింగ్లో 2 విషయాల గురించి ఎక్కువగా డిస్కస్ చేశారు. డిస్కషన్ నెంబర్ 1 దేని గురించి అంటే సోనియా ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా, సోనియా ఎలిమినేట్ అయితే షో పరిస్థితి ఏంటి, అంటే ఆవిడ ఉండడం వల్ల ఏదో ఒకటి ఆ నెగిటివ్ స్టఫ్ ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయినట్టయితే ఏంటి పరిస్థితి, ఆవిడ ఉండాలి కదా అన్న బేసిస్ మీద డిస్కషన్ అయింది. సో బేసిక్గా వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉందంట. ఏమనంటే ఆవిడకున్న నెగిటివిటీకి పీపుల్ అందరూ కూడా ఆవిడ వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సో బేసిక్గా ఆవిడకే ఓటింగ్లో లీస్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆవిడే వెళ్ళాలి అని చెప్పి టీం నుంచి మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది స్టార్ ఇండియా నుంచి. కాకపోతే వాళ్ళ డిస్కషన్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ తనతో పాటుగా ఇప్పుడు బేసిక్గా స్టార్ ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక నేమ్ పంపిస్తారు. ఒకవేళ లాస్ట్ 2 పీపుల్కి మధ్య డిఫరెన్స్ ఎక్కువ కనుక ఉన్నట్టయితే, అలా కాకుండా లాస్ట్ 2 పీపుల్కి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ కనుక ఉన్నట్టయితే, వెరీ లీస్ట్ మార్జిన్ కనుక ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు 2 పేర్లు పంపిస్తారు. ఇది నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. సో అలాగ 2 పేర్లు పంపిస్తారు కదా. సో అలాగా లాస్ట్లో సోనియా ఉండి ఆ తర్వాత ప్లేస్లో అంటే 5th ప్లేస్లో 6 నామినేషన్స్లో ఉన్నారు కదా. 6వ ప్లేస్లో సోనియా ఉండి 5వ ప్లేస్లో ఆదిత్య ఓం గారి పేరు కనుక వచ్చినట్టయితే మనం ఆదిత్య గారిని ఎలిమినేట్ చేస్తే బెటర్ ఏమో కదా. ఎందుకంటే గేమ్ పరంగా మనకి ఆయన నుంచి పెద్దగా కంటెంట్ రావట్లేదు. సో సోనియా నుంచి అయితే కంటెంట్ వస్తోంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే వస్తోంది. సో తనని ఉంచితే బెటర్ ఏమో కదా. సో మనము ఇంకా కంప్లీట్గా డిసైడ్ అవ్వద్దు. బట్ దీన్నైతే మాత్రం ఒక మెయిన్ పాయింట్గా ఉంచుకుందాం అనుకున్నారు. తర్వాత రెండో డిస్కషన్ అంటే ఇందులోనే 1A 1B అనమాట. 1B ఏంటంటే సరే ఒకవేళ సోనియా లీస్ట్లో ఉందనుకుందాం. సో తనని ఎలిమినేట్ చేసే సిచ్యువేషనే వచ్చింది అనుకుందాం. ఆదిత్య గారి పేరు అసలు రాలేదనుకుందాం. సో అప్పుడు ఏంటి, సోనియాని ఎలిమినేట్ చేయాల్సిందే. స్టార్ ఇండియా నెట్వర్క్ వాళ్ళకి అగైనిస్ట్గా వెళ్ళే రైట్స్ వీళ్ళకి లేవు. వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరుని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఆప్షన్ ఇస్తే ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో సోనియా పేరే వచ్చింది. అప్పుడు ఏం చేద్దాం అన్న దానికి వచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే సోనియాని ఈ వారం పంపేసి 8వ వారంలో రీఎంట్రీ ఇప్పిద్దాం. సో ఇది బేసిక్గా నిన్న జరిగిన డిస్కషన్లోని ఇంకొక కీ పాయింట్. సో సోనియాని ఇప్పుడు పంపేసినా కూడా మళ్ళీ రీఎంట్రీకి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో సోనియాని ఇప్పుడు సరే పంపేశారు అనుకుందాం. ఇంకా ఒక 3 వారాలు మైట్ బి మనం ప్రశాంతంగా ఉంటామేమో. సో అప్పుడు మళ్ళీ ఆ తర్వాత సోనియాని చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత సోనియాని పంపడానికి మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సరే ఇది ఒక పాయింట్. తర్వాత వాళ్ళు డిస్కస్ చేసిన రెండో పాయింట్ ఏంటి అంటే నిన్న మీటింగ్లో సీక్రెట్ రూమ్ కోసం. బేసిక్గా నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరిని పంపిస్తే బెటర్ అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ అందరికీ కూడా మైండ్లో స్ట్రైక్ అయిన పేరు మణికంఠ మాత్రమే. ఎవరో ఒక్క పర్సన్ మాత్రమే ప్రేరణ పేరు చెప్పాడంట, అంతే, అంత మించి ఇంకేట్లేదు. మొత్తం అందరూ మణికంఠ పేరే చెప్పారంట సీక్రెట్ రూమ్కి ఎవరిని పంపాలనేది. సో మణికంఠని సీక్రెట్ రూమ్కి పంపిద్దామా అన్న ప్లాన్లో అయితే ఉన్నారు. సో డబుల్ ఎలిమినేషన్ పెట్టి. సో శనివారం రోజు సోనియాని కానీ ఒకవేళ 2 పేర్లు వచ్చినట్టయితే ఆదిత్య గారిని కానీ ఎలిమినేట్ చేసి ఆదివారం నాడు మణికంఠని అయితే మనము ఎలిమినేషన్ అనే పేరుతో పెట్టి డబుల్ ఎలిమినేషన్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నారు. అది మణికంఠ అదో సీక్రెట్ రూమ్ పెడదాం అనుకున్నారు. ఒకవేళ అది కనుక జరిగినట్టయితే మనకు ఒక పేత్రాస్ ఎపిసోడ్ వస్తుంది. ఎందుకంటే మణికంఠ నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ అవుతారు, మనకు తెలిసిందే కదా. సో ఇది బేసిక్గా వాళ్ళ ప్లాన్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎవరికి, బీబీ టీంకి ఆ సీక్రెట్ రూమ్ రిలేటెడ్గా. అంటే సీక్రెట్ రూమ్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. కానీ దానికి ఒక హార్డ్వేర్ ఇష్యూ, ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంది. హార్డ్వేర్ ఏంటి అంటే బేసిక్గా అక్కడ వాష్రూమ్ ఉంటుంది కదా, ఆ వాష్రూమ్కి ఇంకా వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు. సో వాటర్ కనెక్షన్ అనేది ఇస్తేనే కదా వాటర్ సప్లై అయ్యేది. సో ఆ మనిషి ఎవరున్నా లోపల, మణికంఠానే కాదు, ఎవరున్నా లోపల 1కి వెళ్ళాలి, 2కి వెళ్ళాలి, చేతులు కడుక్కోవాలి, మొహం కడుక్కోవాలి, బ్రష్ చేయాలి, అన్నీ ఉంటాయి కదా. సో బాత్రూమ్ కనెక్షన్ అయితే లేదు. తాగడానికంటే పోనీ బాటిల్తో సప్లై చేశారు అనుకోవచ్చు.
వాష్రూమ్కి బకెట్లతో ఇవ్వలేరు కదా అస్తమానం కూడా. సో అవ్వని పని. సో జెట్ స్ప్రేలు ఇవేవి కూడా పని చేయవు ఇంకప్పుడు. సో ఆబ్వియస్లీ అదొక ఇష్యూ ఉంది. ఇది హార్డ్వేర్ ఇష్యూ. సాఫ్ట్వేర్ ఇష్యూ ఏంటంటే బేసిక్గా అక్కడ ఒక టీవీ ఉంటుంది సీక్రెట్ రూమ్లో, మనకు తెలుసు కదా. సో ఆ సీక్రెట్ రూమ్లో ఉన్న టీవీ ఏదైతే ఉందో ఆ టీవీలో వాళ్ళ హౌస్లో వాళ్ళు మాట్లాడుకుంటుంది డైరెక్ట్గా స్ట్రీమ్ అవ్వాల్సి ఉంటుంది. ఏ కెమెరా అనేది వీళ్ళు చూస్ చేసుకుంటారు పీసీఆర్లో కూర్చొని. అంటే పీసీఆర్ అంటే పీసీ రూమ్ అనమాట. దాంట్లో కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. సో అలా డిసైడ్ చేసుకొని ఈ కెమెరాని, అంటే ఇప్పుడు వాళ్ళకి 70 కెమెరాలు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి అక్కడ. సో ఈ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని ఆ స్క్రీన్ మీద వేయాలి. ఏది సీక్రెట్ రూమ్లో ఉన్న స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. సో అలా చేయడానికి టెక్నికల్గా కనెక్షన్స్ కొన్ని కావాల్సి ఉంటుంది. అది ఇంకా జరగలే. సో దానివల్ల అది జరుగుతుందో లేదో క్లారిటీ లేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. సో ఇన్ కేస్ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు, సాటర్డే ఎపిసోడ్ షూట్ స్టార్ట్ అయ్యే లోపు కనుక అవి వర్క్స్ అన్నీ అయినట్టయితే సీక్రెట్ రూమ్ పెడతారు, లేదంటే లేదు. బేసిక్గా ఇప్పుడు నాగార్జున గారు లేటుగా వస్తుండ్రో, లేదంటే మొత్తం అన్ని తీరిగ్గా వీళ్ళు సెట్ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తారు లేట్ అవుతుందో, ఇప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది సాటర్డే ఎపిసోడ్. ఇంతకుముందు 9:30కే స్టార్ట్ అయిపోయేది, ఇప్పుడు 11 ఆ టైం అయిపోతుంది, 11:45 అయిపోతుంది. సో షూట్ స్టార్ట్ అయ్యేసరికి సో అప్పట్లోపు వాళ్ళు డిసైడ్ అయితే సీక్రెట్ రూమ్ ఉంటుంది, అవన్నీ అయిపోయినట్టయితే. లేదంటే లేదు ఇంకా. సో సీక్రెట్ రూమ్ ఫసక్, డబుల్ ఎలిమినేషన్ ఫసక్. సో ఇది వాళ్ళు నిన్న మీటింగ్లో పెట్టుకున్న డిస్కషన్స్లోని పాయింట్స్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 10ంటికి వచ్చిన మెసేజ్లో 2 పేర్లు వచ్చినాయి. సోనియా పేరు వచ్చింది, ఆదిత్య ఓం గారి పేరు వచ్చింది. సో నాకు ఇప్పుడు అర్థం కాకుండా ఉందన్నమాట, వీళ్ళు ఎవరిని తీస్తారు. ఇంకా లాస్ట్ మినిట్ వరకు డిసైడ్ అయ్యే, అంటే లాస్ట్ మినిట్లోనే డిసైడ్ అవుతారు తప్ప ముందైతే డిసైడ్ అవ్వాలనుకోవట్లేదు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే మ్యాక్సిమం ఆదిత్య ఓం గారిని పంపడానికి ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే గేమ్ నడవాలి, సోనియా ఉండాలి, నెగిటివ్ కంటెంట్ అయినా రావాలి, ఇంటరాక్షన్ పెరుగుతోంది ఆడియన్స్లో అన్న బేసిస్ మీద. లేదు షో మీద నెగిటివిటీ వస్తుంది, బయట ఆపరేషన్ సోనియా అని చెప్పి చాలా గట్టిగా నడుస్తూ వచ్చింది కదా. సో ఒకవేళ తనని ఇప్పుడు ఎలిమినేట్ చేయకపోతే మనకే నెగిటివిటీ వస్తుంది అనే బేసిస్ మీద ఉన్నారు కాబట్టి తనని ఇప్పుడు ఎలిమినేట్ చేసినా కూడా 8వ వారంలో మళ్ళీ రీఎంట్రీకి అయితే ప్లానింగ్ ఉంది. మళ్ళీ మధ్యలో ఏమన్నా చేంజ్ చేసుకుంటే అది వేరే విషయం, కానీ ప్రస్తుతానికైతే అది ప్లాను. సో సోనియా ఎలిమినేట్ అవుతుంది మ్యాక్సిమం, అయినా కూడా మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంది. లేదు అంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకున్నట్టయితే మాత్రం ఆదిత్య గారు వెళ్ళొచ్చు. అది మరి పరిస్థితి. మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ వీళ్ళ ప్లాన్లు విన్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఇది రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఒకవేళ సోనియా వెళ్ళిపోయినట్టయితే ఎందుకు వెళ్ళిపోయింది, ఆదిత్య గారు వెళ్ళిపోయినట్టయితే ఎందుకు వెళ్ళిపోయారు? సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళ డెసిషన్ ఏంటనేది మనకి తర్వాత తెలుస్తుంది. సో వీళ్ళు ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే సండే ఎపిసోడ్ షూట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. సో లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకుంటారు ఇది. సో ఆ డెసిషన్ అనేది ఇంకా అప్పుడే ఫైనల్ అవుతుంది. సో నా అనాలిసిస్ ఏంటో చెప్తా. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే మాత్రం వాళ్ళు ఆదిత్య గారిని తీసేయడానికే చూస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఆయన్నే తీసేయచ్చు. ఒకవేళ లేదు అన్నట్టయితే ఎందుకు వచ్చిందిలే అనుకుంటే, ఎలాగా రీఎంట్రీ అనేది మన చేతుల్లో ఉన్న ఆప్షన్ కదా, సో దానికి ఆడియన్స్ ఏమనరు కదా అనే బేసిస్ మీద కనుక ఉన్నట్టయితే ఇప్పుడు సోనియాని ఎలిమినేట్ చేసి మళ్ళీ 8వ వారంలో రీఎంట్రీ అయితే ఇప్పించవచ్చు. సో ఇది నాకు అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు ఎలిమినేషన్కి రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాం. సోనియా ఎలిమినేషన్కి ఒకటి కాదు, కొన్ని వందల రీజన్స్ ఉంటాయి. 2వ వారం నామినేషన్స్లో ఏదైతే తను యాక్చువల్గా ఫస్ట్ వారం ఎండింగ్లోనే సో తను ఏదైతే అడల్టరేటెడ్ కామెడీ అని అందో అక్కడే బేసిక్గా చాలామంది చిరాకేసింది. తర్వాత 2వ వారం నామినేషన్స్లో నీకు ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరు కావచ్చు, మా ఇంట్లో చూస్తుంటారని మాట్లాడినప్పుడే జనాలకి చాలా తప్పు అనిపించింది. అసలు విపరీతంగా హేట్ చేశారు సోనియాని. ఇంకా తర్వాత నుంచి కూడా సోనియాని హేట్ చేయడానికి రోజు రోజుకి రీజన్స్ ఆవిడ ఇస్తూ వచ్చింది. నామినేషన్స్తో కావచ్చు, టాస్కుల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, కన్నింగ్లో కావచ్చు, మనుషుల్ని కంట్రోల్ చేయడంలో కావచ్చు, నిఖిల్ అండ్ పృథ్వీ విషయంలో కావచ్చు, మనుషుల మీద ఫ్రేమింగ్ వేసేయడం, అంటే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా వాళ్ళు తప్పులు చేశారు అన్నట్టుగా సృష్టించి వాళ్ళని ఫ్రేమ్ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ బ్యాడ్ చేయడానికి చేసే ప్రయత్నంలో కావచ్చు. సోనియా ఇందు గలదు అందు లేదని సందేహంబు వలదు, ఎందెందు నెగిటివిటీ వెతికినా అందందే కనబడు. బిగ్ బాస్ 8లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక మూల పెడితే ప్రతి దాంట్లోని కూడా సోనియా ఉంటుంది. సో అది సోనియా ఎలిమినేట్ అవ్వడానికి మేజర్ రీజన్. ఇంకా అంటే ఎవరో కాదు ఆవిడ ఎలిమినేషన్కి, ఆవిడే కారణం.
ఆవిడ మైండ్ సెట్, ఆవిడ మాట తీరు, ఆవిడ ఆలోచన విధానం, ఆవిడ కన్నింగ్ ఫేస్, కన్నింగ్ స్మైల్. మొన్న అది చూడండి, అది ఇప్పుడు యష్మితో డిస్కషన్ అవుతున్న టైంలో ఆ కన్నింగ్ స్మైల్ చూస్తే నాకు లిటరల్లీ బీపీ అమాంతం పెరిగింది నాకైతే మాత్రం. అసలు చెడ్డ చిరాకేసింది నాకైతే మాత్రం ఆ టైంలో. సో అదొక పాయింట్. అండ్ ఇదనే కాదు, మొదటి రోజు నుంచి కూడా అనవసరంగా ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం, ఏందో అసలు గొడవల కోసమే వచ్చినట్టు బిహేవ్ చేయడం. ఇప్పుడేమో ఆ మధ్యలో ఇట్లా గడ్డాలు పావడం, మనుషుల్ని పట్టుకోవడం, ఇట్లా చేతులు పిసకడం, హగ్ చేసేసుకోవడం, ఊ అంటే ఆ అంటే హగ్గు. ఇది బిగ్ బాసా, హగ్ బాస్ అనే ఫీలింగ్ రావడం. వేరే వాళ్ళని ఎమోషన్స్ పాయింట్ మీద నామినేట్ చేసి ఈవిడ ఎమోషన్ అయ్యి మళ్ళీ అది నా జెన్యున్ ఎమోషన్ అని చెప్పడం, వేరే వాళ్ళది మాత్రం గేమ్ అన్నట్టు మాట్లాడడం. ఒక్కటి కాదు, రెండు కాదు, అసలు ఇది కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు, విఘ్నేశ్వరుడి పెళ్లికి 1,00,000 విఘ్నాలు అని చెప్పి కొన్ని సామెతలు ఉన్నాయి మన దగ్గర. సో అట్లాగే సోనియా ఎలిమినేషన్కి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో అంత నెగిటివిటీని కూడబెట్టుకుంది ఆవిడ. సో ఆ నెగిటివిటీ అంతా కలిపి ఇప్పుడు ఫైనల్గా ఆవిడైతే వెళ్ళిపోతుందన్నమాట. సో ఇది సోనియాకు ఒక చెక్మేట్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ అంటే మ్యాక్సిమం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాకపోవచ్చు కూడా ఆవిడ ఈ సిచ్యువేషన్ అన్ని చూసిన తర్వాత. సో చూద్దాం, లెట్స్ సీ ఏంటి సిచ్యువేషన్ అనేది. అండ్ నెక్స్ట్ ఆదిత్య గారి విషయానికి వచ్చినట్టయితే ఆయన చాలా మంచి ఆయన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేనేమంటానంటే అంతమంది గేమర్స్ మధ్యలో ఆయన స్పాయిలర్ లాగా అయిపోయాడనమాట. సో గేమ్‌ని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్‌లో చూడటం వల్లో ఏంటో మరి మొత్తానికి ఆయన గేమ్‌కి అంత సెట్ అవ్వట్లేదనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తోంది. సో అదనమాట సిట్యుయేషను. సో అంటే ఆయన ప్రాపర్‌గా ఆట మీద కాన్సంట్రేట్ చేయట్లే. మంచితనం మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు. తన వాల్యూస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు. తనకెలా అనిపిస్తే అలాగే ఉంటున్నాడు. అందులో అస్సలు తప్పే లేదు. కాకపోతే ఏంటంటే అది సూట్ అవ్వట్లే. మిగతా వాళ్ళందరూ ఆడుతుంటే ఈయనొక్కడు కొంచెం సైడ్ ట్రాక్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్‌గా హ్యామర్ టాస్క్‌లో బానే ఆడాడు గానీ, అంటే ఇంకా నేను పొద్దున్న లేసాను గదా! సో, ఇంకా నిద్ర మొత్తం వదలలేదు. ఇది ఎందుకు పట్టుకున్నానని మీకు అనిపించొచ్చు. సో, కొంచెం నైట్ ఇంకా అంతగా నిద్ర పట్టలేదు. సో, అంటే ఇంకా అన్నీ చూస్తూ కూర్చున్నా. సో, వేరేవి మూవీ రిలేటెడ్ క్లిప్స్ కొన్ని చూస్తూ కూర్చున్నా. ఇన్‌స్టా రీల్స్ అన్నీ చూసుకుంటూ ఉండిపోయాను. బిగ్ బాస్ రిలేటెడ్‌గా చాలా పంపారు మనోళ్ళు. అయన్నీ చూసుకుంటూ ఉండిపోయాను. సో, నిద్ర పట్టలే. సో, ఇప్పుడు లేచాను గదా! సో, కొంచెం ఇంకా నిద్ర మత్తు అలాగే ఉంది. ఇది పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం ఆ నిద్ర మత్తు అనేది ఆగుతోంది. అండ్ దీన్ని అలా కాన్సంట్రేట్ చేస్తుంటే అలా తిరుగుతోంది గదా! సో, అది కొంచెం డిఫరెంట్‌గా కొంచెం కాన్సంట్రేషన్ మిస్ అవ్వకుండా ఉంటాం. సో, అందుకోసం అని చెప్పి తిప్పుకుంటున్నాననమాట ఫిడ్జెట్ స్పిన్నర్. సో, అది సిట్యుయేషను. ఇదేమో మా అమ్మ, ఇది ఫిడ్జెట్ స్పిన్నర్ గదా! మా అమ్మ దీన్ని చూసి ఏమంటుంది తెలుసా? 1, 2, 3, 4, 5, 8 ఉన్నాయి కదా దీంట్లో. సో, ఇదేదో అష్టచక్రం అనుకోని ఏదో సంథింగ్, అంటే ఏదో మంచి చేసే చక్రం. చూడు 8 ఉన్నది. 8 ఉంటే శుభసూచకం. అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, ఆ తర్వాత అష్టైశ్వర్యాలు. సో, వాటన్నిటికి సంకేతం కదా! సో, 8 ఉంది బావుందని చెప్తుంది మా అమ్మ. ఏందో అనుకున్నాను నేను. సర్లేండి, అది పక్కన పెడదాం. సో, ఆదిత్య గారేంటంటే గేమ్ పరంగా ఆయన ఎందుకో కొంచెం అందరితో కాంపిటీషన్ ఇవ్వట్లేదనిపిస్తోంది. అండ్ ఆయనకే ఆయన మీద కాన్ఫిడెన్స్ చాలా వరకు తగ్గిపోయింది. ఆయన ఇంక ఇంతవరకు రావడమే గొప్ప. సో, ఇంకా ముందుకెళ్ళడం అని ఎందుకున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతుండు మధ్య మధ్యలో. సో, అది కొంచెం కరెక్ట్ ఆయనకి కాదనిపిస్తోంది. బట్ డెఫినిట్‌గా ఆయన చాలా మంచి పర్సన్ ఆయన. అండ్ ఒకానొక టైంలో అసలు డెఫినిట్‌గా చాలా అంటే చాలా యాక్టివ్‌గా కనిపించిన పర్సన్ హౌస్ విషయంలో. బట్ తర్వాత సిట్యుయేషన్ అంతా కూడా వేరే సైడ్ ఎళ్ళిపోయింది. గొడవలన్నీ ఎక్కువైపోయినాయి. సో, అట్లా జరిగింది కాబట్టి, ఇంకా ఆయన సైడ్ అంత కాన్సంట్రేషన్ కూడా ఎళ్ళట్లేదు. ఎపిసోడ్‌లో కూడా పెద్దగా కనబడట్లేదు ఆయన. టాస్కుల్లో కూడా పెద్దగా లేడాయన. రెండో వారమే ఎళ్ళిపోవాల్సింది. శేఖర్ భాష వల్ల ఉన్నాడాయన. సో, ఆ తర్వాత ఇంకా నాలుగో వారం దాకా వచ్చాడిప్పుడు. అండ్ ఇప్పుడు బీబీ టీమ్ తీసుకునే డెసిషన్ వల్ల ఎళ్తే ఎళ్ళాలి తప్ప, ఇప్పటికి కూడా ఓటింగ్ ప్రకారంగా అయితే ఈయన లీస్ట్ అయితే కాదు. ఓటింగ్ ప్రకారంగా లీస్ట్ ఉన్నదైతే సోనియానే. సో, అది క్లియర్ కట్ క్లారిటీ అయితే ఉంది కదా! సో, అదనమాట పాయింట్. సో, మరింకా చూడాలి మరి వీళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో. సో, సోనియా ఎలిమినేట్ అవుతాదనే ఎక్స్‌పెక్ట్ జేస్తానండి నేనైతే మాత్రం. సో, అదే సిట్యుయేషన్ ఇంకా. సో, ఇంకా అలాగా హౌస్‌లో ఇన్ని రోజులుగా తిరిగిన సోనియా ఇప్పుడింకా ఆగిపోయి బయటకొచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో, దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిలి. మా అకౌంట్ వచ్చినప్పుడు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.